భార్యను కావటం కోసం భార్గవ్కి అన్యాయం చేశాను. ఉసురు పోసుకోవాల్సింది నేను, మీరు కాదు. మీరు భార్గవిని తీసుకొస్తే ఈ భార్య స్థానానికి శాశ్వతంగా దూరం అయిపోతారు. ఎలాగూ పోయేవాణ్ణే కదా. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అదే పాపను వదిలి అమెరికా వెళ్లాల్సి వస్తుంది కదా, అందుకే కొంచెం బాధగా ఉంది. ఇక్కడైతే పాపను చూసుకోవడానికి మీరున్నారు, అక్కడెవరున్నారు? చివరికి నేను కూడా ఉండనేమో. నువ్వు నాతో రోజు ఆడుకోవాలి, రోజు ముద్దు పెట్టాలి. నువ్వు నన్ను పట్టించుకోపోతే నాకు ఏడుపు వస్తుంది డాడీ. భగవంతుడా, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితిని కల్పించావు? భార్గవిని నాకెందుకు పరిచయం చేశావు? నా బిడ్డ మీద నాకు మమకారాన్ని ఎందుకు పెంచావు? నా మీద నా బిడ్డ ఆశ పెంచుకునేలా ఎందుకు చేశావు? మా డాడీ నన్ను ప్రేమగా చూసుకుంటారనే నమ్మకాన్ని నా బిడ్డలో ఎందుకు కలిగించావు? ఏం కావాలి మీకు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎంత చీకొడుతున్నా ఎందుకు నా వెంట పడుతున్నారు? నా దారికెందుకు అడ్డం వస్తున్నారు? మీరెంత పిచ్చివాళ్ళ నా వెంట పడినా నేను మీకు దక్కను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు తెలుసు భార్గవి, నేను నీకు చేసిన అన్యాయానికి నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించావు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను అందుకోసం రాలేదు, నిన్నో విషయం అడిగి వెళ్దామని వచ్చాను. ఎంతసేపు నేను నీకు అన్యాయం చేశానని బాధపడుతున్నావే కానీ మరి నువ్వు నాకు చేసిన అన్యాయం గురించి అసలు నీకు ఆలోచనే రాలేదా? నా దగ్గర చెప్పకూడని అబద్ధం చెప్పి అన్యాయం చేసేందుకు నీకెప్పుడు బాధ అనిపించలేదా? అన్యాయానికి అన్యాయమే ప్రతీకారం అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీకు అన్యాయం చేశానా? నేను మీతో అబద్ధం చెప్పానా? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? నువ్వు తల్లి కాబోతున్న విషయం గురించి. ఆ రోజు నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ గురించి అడిగితే అబార్షన్ చేయించానన్నా. అబద్ధం కాదు. నా బిడ్డను నాకు దూరం చేయాలనుకోవడం నాకు అన్యాయం చేయడం కాదు. ఈ విషయం రాత్రి అన్నయ్య నాతో చెప్తుంటే నాకెంత బాధ కలిగిందో తెలుసా? ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్పా? ఓ, నేను తల్లిని కాబోతున్నానన్న విషయం మీ అన్నయ్య చెప్పగానే అది విని పరిగెత్తుకుంటూ వచ్చేశారన్నమాట. మీ అన్నయ్య గారు చెప్పింది నిజమే, నేను తల్లిని కాబోతున్నాను. నేను అబార్షన్ చేయించుకున్నానని మీతో అబద్ధం చెప్పాను, అది కూడా నిజమే. కానీ నేను మీకు అన్యాయం చేశానన్నారుగా, అది మాత్రం నిజం కాదు. అయినా నేను తల్లిని కాబోతున్న విషయం మీకెందుకు చెప్పాలి? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీరు తండ్రి అయితే కదా మీతో చెప్పడానికి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? లేకపోతే ఇది కూడా అబద్ధం అనుకుంటున్నారా? నేను చెప్పేది నిజం. మీరు నా బిడ్డకి తండ్రి కాదు. ఒకరోజు రాత్రి నేను పాపతో ఇంట్లో ఉంటే నా గురించి ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి. వాహ్, క్యా సీన్! తల్లి వదిలేసిన బిడ్డ, కడుపు తీయించుకున్న తల్లి, వాట్ ఏ కాంబినేషన్! చూస్తేనే కడుపు నిండిపోతుంది. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటే ఏంటో అనుకున్నాను. అమ్మ అని పిలవడానికి 4 ఏళ్ల పాప, కాపురం చేయడానికి పెళ్ళాం వదిలేసిన మొగుడు, బోల్డ్ అంత ఆస్తి. ఇంతకంటే ఇంకేం కావాలి? గుర్తొచ్చిందా? అమ్మ అని పిలవడానికి ఒక కూతురు, అనుభవించడానికి బోలెడంత ఆస్తి, కాపురం చెయ్యడానికి పెళ్ళాం వదిలేసిన మొగుడు. వీటన్నిటి కోసమే పక్కా ప్లాన్ వేసి అవినాష్కి దగ్గర అవడం కోసమే మీకు దూరం అయ్యానన్నారు కదా? అవును, మీరన్నది కరెక్టే. అవినాష్ మీద మోజు పడే మిమ్మల్ని వదిలేసొచ్చాను. ఇప్పుడు ఆ అవినాష్ బిడ్డని నా కడుపులో మోస్తున్నాను. ఎస్, అవినాషే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి.
అవినాశే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి. మీరు కాదు. అయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరేనని మీ అన్నయ్య చెప్పడమేంటి? మీ అన్నయ్య గారి దగ్గర సాక్ష్యం ఏమన్నా ఉందా? ఏంటి ఇంకా నిల్చున్నారు? నాకు ఇంకో మగాడితో సంబంధం ఉందని చెప్పినా నా మీద మీకు అసహ్యం కలగట్లేదా? ఇంకా నా కోసం, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం వస్తారా? చెప్పండి. ఒకవేళ మళ్ళీ వస్తే మీ అంత సిగ్గులేని వారు ఇంకెవరూ ఉండరు. అసలు భార్గవికి గతి పట్టడానికి కారణం ఇదిరా. దీన్ని బయటకు పంపించు. నువ్వు చేసుకున్న పాపానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అవుతుంది. తనకి నీ మీద ఇష్టం ఉందని తెలిసినా, తన కడుపులో బిడ్డ ఉందని తెలిసినా ప్రియ జీవితం ఏమైపోతుందన్న భయంతో నిజాన్ని దాచి నీకు దూరంగా ఉంటుంది. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? భార్గవి మళ్ళీ అబద్ధం చెప్పింది ప్రియా. భార్గవి కడుపులో నా బిడ్డ పెరుగుతుందని తెలిసి చాలా సంతోషించాను. అబార్షన్ చేసుకున్నాను అబద్ధం చెప్పి. ఇంకా నా బిడ్డను మోస్తుందంటే తన మనసులో ఏదో ఒక మూల నేనంటే ఇష్టం ఉందని అనుకున్నాను. ఆ సంతోషంతోనే భార్గవి దగ్గరికి వెళ్ళాను ప్రియా. కానీ తను నా గుండెల మీద తన్ని పంపించింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేను కాదని ఆ అవినాశను అబద్ధం చెప్తోంది ప్రియా. నాతో మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళలోకి సూటిగా చూడలేక తల తిప్పుకు మాట్లాడినప్పుడే తన అబద్ధం ఆడుతున్న విషయం నాకు అర్థమైపోయింది. అయినా భార్గవ్ తప్పు చేసిందంటే నేనెలా నమ్మగలను? కేవలం తనంటే నాకు అసహ్యం కలగాలని, తన నుంచి నేను శాశ్వతంగా దూరం కావాలని తన మీద నింద వేసుకుంటుంది. నాకు శాశ్వతంగా దూరం కావాలనుకునేంత నేరం నేనేం చేశాను ప్రియా? ఇలా ఎంతసేపు కుదాలే బాబు, చేతులు నొప్పి పుడతాయి. నీ పుణ్యం ఉండి ఇక్కడి నుంచి వెళ్ళవే. నీ చేతిలో ఉందో బోర్ అనుకున్నావా? ఊరుతూ కూర్చున్నా. ఆ విషయం నీకు నాకు తెలుసు, పాముకు తెలియదు కదా. ఇలా ఊతున్నంత సేపు ఏమీ అంటలేదు. నీకు పుణ్యం ఉంటుంది, మాట్లాడచ్చు కదా బాబు. ఆపితే కాటేసేలా ఉంది.
అలా ఎంతసేపు అని చేతులు పెడతావు? చేతులు నిప్పుడితే గానీ ఇదిగో మామూలు దగ్గర నుంచి బోర తీసుకొచ్చా, తీసుకో. బాబు బాబు ఒరే దొంగ సచ్చిన దీని ఇక్కడి నుంచి తీయండిరా. ఎంతసేపు ఇలా టెన్షన్తో చావును, ముందు ఇక్కడి నుంచి తీయండిరా. ఏ కప్పును బొద్దింకును తినకుండా నా వెంట పడ్డావేంటి? వెళ్ళిపోవే, నీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. వెళ్ళక తప్పదా? తప్పదు భార్గవి. వెళ్ళకపోతే నేను చాలా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నాను. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ పాప సంగతి ఏం ఆలోచించారు? నా పాప గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను అమెరికా వెళ్తున్నాను. నేనేం చేసినా నా పాప కోసమే కదా. మీ పాప జీవితం బాగుండడం కోసం మీరు ఇప్పటి వరకు సంపాదించింది సరిపోదా? మీ పాపం చూడండి, మీరు అమెరికా వెళ్తున్నారని తెలిసినప్పటి నుంచి ఎలా డల్గా అయిపోయిందో. చూడండి ఎలా ఏడుస్తుందో. మీరు వెంటనే తిరిగి వస్తానని పాపకి మాట ఇవ్వండి. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నేను నీతో మాట్లాడను పో. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానురా? మళ్ళీ తొందరలోనే వచ్చేస్తానుగా. నువ్వు అలాగే అంటావు, కానీ మళ్ళీ నువ్వు రావు. లేదు నాన్న, నేను తప్పకుండా వస్తాను. నేను తిరిగి వచ్చేంత వరకు మమ్మీ దగ్గర అల్లరి చేయకుండా బాగా ఉండాలి. సరేనా? నేను వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్, బొమ్మలు, మంచి డ్రెస్సులు తీసుకొస్తాను. సరేనా? సరే. నేను వెళ్ళినా పాప పెద్దగా అల్లరి చేయదులేండి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ డాడీ ఉన్నా లేనట్టుగానే బతికింది కాబట్టి ఇక ముందు ఈ డాడీ లేకపోయినా బాధపడదు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అదే, నాతో పాపకి పెద్దగా అటాచ్మెంట్ లేదు కదా. కొద్ది రోజులు దూరంగా ఉన్నా బెంగ పెట్టుకోదులేండి అంటున్నాను. అయినా
పాపని బాగా చూసుకోవటానికి మీరున్నారు కదా. మీరు పాప మీద చూపించే అభిమానం, ప్రేమ వల్ల పాపకి నేను గుర్తురానులేండి. అన్నట్టు ఇంకో ముఖ్య విషయం, ఒకవేళ నేను వెళ్తున్న పని సక్సెస్ కాకపోతే, నేను అనుకున్న టైంకి తిరిగి రాలేకపోతే, మీరు నా పాపను చూసుకుంటున్నట్టుగానే నా కంపెనీని కూడా బాగా చూసుకోవాలి. అన్ని బాధ్యతలు మీరే తీసుకోవాలి. ఏంటండి అసలు తిరిగే రానట్టు ఈ అప్పగింతలేంటండి? మొన్నటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారు. అదేంటో చెప్పండి. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి